హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. మన ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ప్రతిరోజు కూడా అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్: ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ పిల్లవాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే అతనికి ఒక వికాసం అనేది ఉంటుంది. సో ఆ వికాసం ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఏ వికాసం? మానసిక వికాసం అండి. పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు అనేది ఏ వికాసాన్ని సూచిస్తుంది? మానసిక వికాసానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్: వైయక్తిక భేదాలు అనేసి ఇచ్చారండి. సో ఎన్ని రకాలు అనేసి అడుగుతున్నారు. మనకు వైయక్తిక భేదాలు ఎన్ని రకాలండి? 2 రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి వ్యక్తి అంతర భేదాలు, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అనమాట. ఇవి 2 రకాలు. వ్యక్తి అంతర భేదాలు అంటే ఏంటంటే ఎవరైనా ఇద్దరిని తీసుకొని కానీ ముగ్గురిని తీసుకొని కానీ వాళ్ళల్లో ఉండేటటువంటి డిఫరెన్స్ని చూస్తే వాటిని వ్యక్తంతర భేదాలు అంటారండి. అంటే ఒకరికి ఇంకొకరికి మధ్య భేదాలను చూస్తే. వ్యక్తి అంతర్గత భేదాలు అంటే ఏంటంటే ఒక మనిషిలో ఉండేటటువంటి వివిధ అంశాల్లో ఉండేటటువంటి భేదాలను తెలుసుకుంటే దాన్ని వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అనేసి చెప్తాం. సో ఇవి మనకు వైయక్తిక భేదాలు 2 రకాలు. నెక్స్ట్ క్వశ్చను: ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలగజేయటంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్: విద్యార్థులను పాఠశాల వైపుకు ఆకర్షించడము, విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడము, నెక్స్ట్ విద్యార్థుల ద్వితీయ అవసరాలను తీర్చడము, హాజరు కాని విద్యార్థుల శాతం తగ్గించడము అనేసి ఇచ్చారు. సో ఇటువంటివి పెట్టడానికి గల కారణం ఏంటంటే విద్యార్థుల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడం అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను: డానియల్ గోల్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఏది అనేసి ఇచ్చారు. సో మనకు ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఒక వ్యక్తి జీవితంలో విజయం పొందాలంటే ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఎంత ఉండాలి, అలాగే సాధారణ ప్రజ్ఞ అనేది ఎంత ఉండాలి అనేసి అడుగుతున్నారండి. సో ఎంత ఉండాలి అంటే మనకు 80% వరకు ఉద్వేగ ప్రజ్ఞ ఉండాలి. నెక్స్ట్ 20% వరకు సాధారణ ప్రజ్ఞ అనేది అవసరము. ఇది గోల్మాన్ ప్రకారం అండి. నెక్స్ట్: పిల్లవాడు పరిసరాల డిమాండ్కు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో అనుగుణ్యము, సాంశీకరణము, వ్యవస్థీకరణము, పరిరక్షణము అనేసి ఇచ్చారు. మనకు అంటే పరిస్థితులను సర్దుబాటు చేసుకుంటూ ఉండేటటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియను ఏమంటాం మనము? అనుగుణ్యము అంటారండి. సర్దుబాటు తత్వాన్ని అనుగుణ్యము అంటాము. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్: ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: శారీరక వయసు, సహజ సామర్థ్యము, అభిరుచి, మానసిక వయసు అనేసి ఇచ్చారు. మనకు ప్రజ్ఞా పరీక్షలను అసలు ప్రవేశపెట్టింది ఎందుకండి? వాళ్ళ యొక్క మానసిక వయసును కనుక్కోవడం కోసం అన్నమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను: శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగక ముందు గంట శబ్దం అనేది అనేసి ఇచ్చారు. సో మనకు గంట శబ్దం అనేది ఏమవుతుందండి? ఇది నిబంధన జరగకముందు అసహజ ఉద్దీపన అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను: పిల్లలలో తాత్మీకరణము, అంతరీకరణము అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో శిశ్న దశ, జననాంగ దశ, గుప్త దశ, ఆసన దశ అనేసి ఇచ్చారు. తదాత్మీకరణము నెక్స్ట్ అంతరీకరణం అనేది మనకు ఏ దశలో ఉంటుందండి? గుప్త దశలో ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు అనేసి ఇచ్చారండి. సో ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఏ దశ అండి? ఉత్తర బాల్య దశలో ఉంటారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది అనేసి ఇచ్చారు. సో విద్యా విషయానికి సంబంధించింది అంగుళీ నైపుణ్య పరీక్ష కాదండి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కాదు, టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏంటి? టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏది అనేసి ఇచ్చారండి. మనకు అభ్యాసనలో వచ్చేసి ఈ మొత్తం కూడా ఉన్నాయి. సో వీటిల్లో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేది ఏంటండి? సంసిద్ధతా నియమము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావటం అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఆప్షన్స్లో హలో ప్రభావము, కేంద్రీయ స్వభావ దోషము, వ్యక్తిగత ప్రభావము, శూన్య ప్రభావం అనేసి ఇచ్చారు. సో మనం ఏదైనా చూసిన వెంటనే దానికి సంబంధించి ఏదో ఒక ఆలోచన కానీ ఒక నిర్ణయానికి రావటాన్ని ఏమంటామండి? హలో ప్రభావం అంటాము. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ది, ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనిని సూచించే వికాస సూత్రం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు ఆప్షన్స్లో వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేసి ఇచ్చారు. సో మనకు ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. ఎందుకంటే వికాసం అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏమిచ్చారు? మనకు వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒకరికి 10 సంవత్సరాలు, కొంతమందికి 2 సంవత్సరాలు, ఒకటి 11 నెలలు, 18 నెలలు, ఇలా ఏ సంవత్సరంలో అయినా వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారనమాట. పర్ఫెక్ట్గా ఒక టైం అనేది ఉండదు. కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్, శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు ఎవరు అనేసి ఇచ్చారు. సో వీళ్ళు మానసిక వికలాంగులు అయినప్పటికీ వాళ్ళకు శిక్షణ తర్ఫీదును మనం ఇవ్వటం వల్ల వాళ్ళు వచ్చేసి కొంచెమైనా వాళ్ళ స్థితిని మార్చుకోగలుగుతారు. సో అటువంటి వాళ్ళను మనము ఏమని పిలుస్తామండి? మిత బుద్ధిమాంద్యులు అనేసి పిలుస్తారు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, సృజనాత్మక ప్రక్రియలోని దశల సరి అయిన క్రమం ఏది అనేసి ఇచ్చారండి. మనకు సృజనాత్మక ప్రక్రియలో ఫస్ట్ ఏమొస్తుందండి? సన్నాహం దశ, నెక్స్ట్ గుప్త స్థితి, నెక్స్ట్ అంతర్దృష్టి, లాస్ట్ది వచ్చేసి నిరూపణం అండి. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, భిన్నమైన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో అభిరుచి, అవధానము, అతి అభ్యాసనము, అవరోధము అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అభిరుచి అన్న, అవధానం అన్న, అతి అభ్యాసనం ఇవన్నీ కూడా మనకు ఒక రకానికి, అంటే మనం చదువుకునే దాంట్లో దానికి సంబంధించింది. అభిరుచి అంటే మనం ఇష్టంగా చదువుకోవడం, అవధానం అంటే చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కువగా చేస్తూ ఉండడం అనమాట అవధానం అంటే. నెక్స్ట్ అతి అభ్యాసనం అంటే ఎక్కువగా 10 అంటే 1కి 10 సార్లు చదవడం అంటారు కదా. సో అదే అనమాట. అవరోధము అంటే ఏంటంటే మర్చిపోవటం కిందకి వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది డిఫరెంట్గా ఉందండి. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ది, కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ ఏది అనేసి వచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు కోల్బర్గ్ స్థాయిలో ఉండేటటువంటి 3 స్థాయిలకు సంబంధించిందండి. 3 స్థాయిలలో 6 దశలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినవన్నీ ఇచ్చారు. సో మనకు సాంప్రదాయ స్థాయికి సంబంధించింది ఏదండి? కింది వాటిలో అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ నీతి, ఇది మనకు సాంప్రదాయ స్థాయికి చెందినటువంటి దశ అండి. నెక్స్ట్ క్వశ్చను, రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తూ ఉన్నాడు. ఇది సూచించే అతని యొక్క అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. ప్రజ్ఞ అనేది కాదండి, సహజ సామర్థ్యము కాదు, అలవాటు కాదనమాట, అభిరుచి. మనకు ప్రతిరోజు వెళ్ళడం అలవాటే, కానీ తనకు తానుగా ఎప్పుడు వెళ్తాడో అతనికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే టయానికి లేచి వెళ్తూ ఉంటాడనమాట. సో ఇంట్రెస్ట్ దాన్ని ఏమంటాం మనము? అభిరుచి అంటాం. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, రమణకి
తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ ఉండేటటువంటి సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ హోంవర్క్ చేయాలని లేదు అంటే నెగిటివ్ అనమాట. అలాగే ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు, సో ఇది కూడా నెగిటివ్. రెండు నెగిటివ్లు ఉంటే ఏమంటారండి, దీన్ని పరిహార అంటారు. ఇక్కడ ఉపగమ పరిహారం అంటే ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేదు, ఉపగమ అంటే రెండు ఇష్టము, పరిహార అంటే రెండు ఇష్టం లేదు, ద్వి ఉపగమ పరిహార అంటే రెండు ఇష్టము రెండు ఇష్టం లేదండి. నెక్స్ట్ పద్మ తన మొదట నేర్చుకున్న 30 పదాలతో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన అనేసి ఇచ్చారండి. సో గుర్తింపు గణనకి మనకు ఫస్ట్ ఫామ్లో వచ్చేసి ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. సో ఇక్కడ ఒప్పులు అన్నీ 18 అయితే కరెక్ట్గా గుర్తించగలిగింది కాబట్టి ఒప్పులు బై మొత్తం ఎన్ని 30 ఇంటూ 100 అండి. 0కి క్యాన్సిల్, 3 తోటి 3 6 ఆర్ 18, సో 6 10 ఆర్ ఎంత 16. సో ఈమె యొక్క గుర్తింపు గణన ఎంత అండి 60%. సో ఫస్ట్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.